ఎవడైతే క్రైస్తవుల మీద వ్యతిరేకంగా ఉంటాడో ఆ క్రైస్తవులు ఈ దేశం కొరకు, క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నారు. క్రైస్తవుడు ఉండబట్టే దేశం బాగుంటుంది, క్రైస్తవులు ఉండబట్టే ఈ దేశం యొక్క సస్యశ్యామలంగా ఉంటుంది. అదే క్రైస్తవుడు లేకపోతే దేశం వెచ్చలు విడిగైతుంది. చూసుకో, రాసి పెట్టుకో. ప్రపంచ దేశాలన్నీ చక్కగా ఉన్నాయంటే క్రైస్తవుని బట్టి. ఎలా అంటావా? క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం. ఈ కాలానికి శక పురుషుడు, ఈ కాల చక్రానికి అధినేత నా యేసుప్రభువారు. ఈ కాల చక్రానికి అధినేత ఎవరు? నా యేసుప్రభువారు. నా యేసుప్రభువుని బట్టి నువ్వు డేట్ వేస్తున్నావు. నా యేసుప్రభుని అంటే కాలం లెక్కేసుకుంటున్నావు. సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్ర, శని, ఆదివారం నువ్వు లెక్కేసుకుంటున్నావు అంటే నా యేసును బట్టి. నా యేసు నీ తాట తీస్తాడు. ఆ యేసుకు విలువివ్వలేదా? ఆ యేసు నీ మీద ప్రచండ కోపాగ్ని చేత వర్షం కురిపింపచేసి నిన్ను సర్వనాశనం చేసేస్తాడు సుమా.